ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను చికెన్ స్పెషల్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా స్పెషల్ గా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ కోసం నేనైతే 3/4 kg చికెన్ అయితే తీసుకున్నాను. 3 లెగ్ పీసెస్. మామూలుగా దమ్ బిర్యానీ కంటే పీసెస్ కొంచెం పెద్దవిగా కొట్టిస్తారు. అలాగే 3 లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి సాల్ట్ అయితే వేసుకుందాం. మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్ చికెన్ ని. ఉప్పు, అలాగే కారం, ఇది వచ్చేసి టొమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. బిర్యానీలోకి పచ్చిమిర్చి టొమాటో పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ఇది ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకే. తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ. ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసేసుకున్నాం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇది వచ్చేసి ఫ్రెష్గా ఇంట్లో రీసెంట్గా చేసుకున్న గరం మసాలా, బిర్యానీ మసాలా. ఇంట్లో చేసుకుంటే గరం మసాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక 1/2 లెమన్ అయితే పిండుకుందాం. తర్వాత అయితే లెమన్ అయితే పిండుకుందాం. 1/2 లెమన్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం చిన్న లెమన్ కాబట్టి నేను ఇంకొంచెం పిండుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేద్దాము. మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుందాం. అలాగే ఇందాక ఒకటి వేయడం మర్చిపోయాను. ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా వేసుకుందాం కొంచెం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం ముక్కలకి పట్టే విధంగా. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా బిర్యానీ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని మనము టైం ఉంటే ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. టైం లేనట్లయితే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాము. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనము బాస్మతి రైస్ అయితే వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. ఇవైతే కనుక ప్రీమియర్ రైస్, బాస్మతి రైస్లోనే ప్రీమియర్ రైస్ అయితే తీసుకున్నాను. మంచి హై క్వాలిటీ రైస్. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు మంచి పాత ఓల్డ్ రైస్ తీసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్ట్గా, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. కొంచెం ఎక్కువ కుక్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా టేస్ట్గా బాగా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టుకుందాము ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు. తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ పైన వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, నీళ్లు. తర్వాత బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. చెక్క, లవంగం, మిరియాలు, ఇలాచి, జీలకర్ర, జాజికాయ, ఇట్లా జాపత్రి, ఇంట్లో ఏమేమి ఉంటాయో బిర్యానీకి సంబంధించినవి అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వచ్చేసి కొంచెం ఎక్కువ వేసుకోవాలి నార్మల్గా కంటే. ఉప్పు మనం టేస్ట్ చేస్తే కొంచెం నీళ్ళు ఉప్పగా తగలాలి. మనకు తెలుస్తుంది ఎంత సరిపోతుంది ఏంటి అనేది. రెగ్యులర్గా కుకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఉప్పు వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడైతే కనుక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, ఇది కూడా ఒక స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం. ఒక సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. బిర్యానీ అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
త్వరగా కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సిమిలర్గా రెండు చేసేసుకుందాము. ఒక పక్క చికెన్ అయితే కుక్ అవుతూ ఉంది, కొంచెం బాయిల్ అవుతూ ఉంది. నేను గరిటె ఏం పెట్టకుండా ఈ విధంగా అయితే కదిపేసాను. ఒక పక్క రైస్ కూడా వాటర్ అయితే మరుగుతున్నాయి. వాటర్ బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లోలో వేడి వేడి నీళ్ళు చేయి మీద అయితే తగులుతాయి. చాలా స్లోగా వేసుకోవాలి. నేనైతే ఇలా వేసేస్తున్నాను. తర్వాత వాటర్ మొత్తం వంపేసి మొత్తం బిర్యానీలోకి అయితే వేసేసుకోవాలి. బియ్యం మొత్తం కూడా ఒకసారి వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలపాలి, ఉండలు కట్టకుండా. అలాగే కొంచెం ఇందులో నిమ్మకాయ అయితే వేస్తున్నాను, నిమ్మకాయ రసము. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం రైస్ మంచి ప్రీమియర్ ఓల్డ్ రైస్ తీసుకున్నట్లయితే కొంచెం రైస్ ఎక్కువ కుక్ అయినా కూడా మెత్తగా ఏం అవ్వదు. కొన్ని నార్మల్ రైస్ అయితే కనుక కొంచెం ఉడికినా సరే అవి మెత్తగా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడైతే చికెన్ 50% అయితే కుక్ అయింది. దీనిపైన ఎక్కువ ఆయిల్ వచ్చినట్లయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. మరి ఎక్కువ ఆయిల్ లేనట్లయితే అలాగే వదిలేసినా పర్లేదు, ఎక్కువ అనిపించింటే కొంచెం ఆయిల్ అయితే సపరేట్ చేశాను. ఇక్కడ ఒక 60 to 70% కుక్ అయిన రైస్ని చికెన్ 50% కుక్ అయిన రైస్ పైన అయితే లేయర్గా వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన రైస్ కూడా వేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ రైస్ కింద మంట అయితే అలాగే ఉంది. తర్వాత ఈ విధంగా లేయర్గా రైస్ అయితే వేసేసాము చికెన్ పైన. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాము. అలాగే కాజు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడే కాజు వేస్తే మళ్ళీ వేడికి ఆవిరికి మెత్తబడిపోతాయి, టేస్ట్ బాగుండదు తినడానికి అనేసి నేను వేయలేదు. తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ అయితే వేసేస్తున్నాను దీనిపైన. ఆయిల్ వేయనట్లయితే మనం కొంచెం నెయ్యి కానీ ఇంకా ఆయిల్ కానీ, ఆయిల్లో కొంచెం ఫుడ్ కలర్ లాంటివి వేసుకోకుండా కొంచెం పసుపు వేసుకొని, అలాగే హాట్ వాటర్ ఉంటాయి కదా రైస్ వాటర్ కూడా వేసేసుకుంటే, అలాగే మిగిలిన రైస్ కూడా వాటర్ కూడా వేసేసి మూత పెట్టి 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి, అలాగే దమ్ పెట్టి కింద ఒక ప్యాన్ పెట్టి ఒక 15 minutes కుక్ చేసామంటే మనకు డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మంచి అరోమాతో, మంచి ఫ్లేవర్తో, మంచి స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా సరే ఇంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే మనసులో అనుకుంటూ ఉంటారు. ఆకలి అనేది ఇంకా కొంచెం పెరిగిపోతుంది. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చిందో. చాలా డెలీషియస్గా వచ్చింది, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్. ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. చికెన్ బిర్యానీ అయితే తినేసాము. లాస్ట్లో చూడండి గ్రేవీ అంతా డబల్ మసాలా గ్రేవీ అయితే ఉంది. ముక్కలు ఎక్కువ, రైస్ తక్కువ వచ్చే విధంగా చేశాను దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా వచ్చింది. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. బాయ్.